నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాక అయితే టెక్ న్యూస్ అనమాట. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ చేసి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం నాకు సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది. అండ్ ఫస్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళ ఆర్క్ A370M గ్రాఫిక్ కార్డులు అయితే టెస్టింగ్స్లో లీక్ బెంచెస్ ఏవైతే ఉన్నాయో క్రాస్ ప్లాట్ఫామ్ బెంచెస్ అంటారు కదా, అక్కడ లీక్ అయిపోయినమాట. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద లిస్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నోట్బుక్ ఉంది, ఇంటెల్ ఆల్డర్లేక్ వస్తుంది, 12th జనరేషన్ i7-12800H ప్రాసెసర్ అండ్ 14 కోర్స్ 20 లాజికల్ ప్రాసెసర్స్ ఉన్నాయి. x86 ఆర్కిటెక్చర్, x64, 8 GB ర్యామ్ అండ్ ఐ థింక్ ఓకే 500 GB SSD వస్తుంది అన్నమాట. సామ్సంగ్ దేని ఉంటుంది. ఇక్కడ వీడియో కార్డ్ చూసుకుంటే ఇంటెల్ ఆర్క్ A370M గ్రాఫిక్ కార్డ్ వచ్చిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లిస్టింగ్స్లో అయిపోయింది. సో మనం ఏదైతే అనుకుంటున్నాం ఇంటెల్ వాళ్ళ గ్రాఫిక్ కార్డులు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్స్కి కన్ఫర్మ్ అయినాయి, బై డెస్క్టాప్స్కి ఎప్పుడు వస్తే తెలియదు. మొన్న 2-3 days బ్యాక్ నేను అప్డేట్ ఇచ్చిండే టెక్ న్యూస్లో కూడా. సో అదే ఏదైతే లో ఎండ్ మోడల్ ఇక్కడ చూసుకోవచ్చు, లో ఎండ్ మోడల్స్లో అనుకోవచ్చు మనం ఆర్క్ A320. ఇక్కడ కొన్ని స్క్యూస్ అయితే మేబీ లో ఎండ్ మోడల్ అయితే రావచ్చు అనేసి ఒక అప్డేట్ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే బోల్ట్ నుంచి అన్నమాట. సో బోట్ ఆడియో ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి, DWS వాళ్ళు బోట్ ఎయిర్ డ్రాప్స్ 111 వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే రిలీజ్ చేసిరన్నమాట. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 1100, 28 days బ్యాకప్ దాకా వస్తుంది అనేసి అయితే వీళ్ళు బాగా హైలైట్ చేస్తారు అన్నమాట. 30mm డ్రైవ్ వస్తుంది, బాగానే ఉంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే గంట దాకా కూడా ఏ ఇష్యూ అయితే రాకనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే మీడియాటెక్ నుంచి అన్నమాట. సో మీడియాటెక్ వాళ్ళు కోంపానో మరొకసారి ప్రొనౌన్స్ చేస్తాను, మీడియాటెక్ కోంపానియో 1380 ఫ్లాష్ టెక్ ప్రాసెసర్ అన్నమాట. ఇది క్రోమ్ బుక్స్కి తయారు చేసారు అన్నమాట. సో బిల్డ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ అండ్ పవర్ ఎఫిషియన్సీ అనేసి. సో క్రోమ్ బుక్స్కి సపరేట్గా వీళ్ళు ప్రాసెసర్ అయితే తయారు చేస్తారు. సో మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఇది కార్టెక్స్ A78 4 ప్రోలు వస్తున్నాయి, 3 3 GHz మీద. అండ్ మిగతా 4 వచ్చేసరికి A55 కోర్స్ అన్నమాట, 2 GHz మీద. వైఫై బ్లూటూత్ వస్తుంది. GPS గ్లోనస్ బైటస్ అండ్ గ్యాలెక్సీ క్యూజెస్ వస్తుంది. వైఫై 6 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 GHz అండ్ 2.5 GHz వస్తుంది. ప్రాసెసర్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో 64-bit ఆర్కిటెక్చరు, ఆక్టా కోర్ అండ్ LPDDR4X ర్యామ్ వస్తుంది అన్నమాట. మెమరీ చూసుకుంటే 233 MHz ర్యామ్ వస్తుంది. కెమెరా 16+16 వస్తుంది అన్నమాట. అండ్ మీడియాటెక్ APU వస్తుంది అన్నమాట, ఏ యాక్సలరేషన్ వస్తుంది, బాగానే ఉంది. అండ్ మాలియా G57MC5 వస్తుంది అన్నమాట. బేసిక్గా ఇది ఎవరికి గాయస్, ఏ క్రోమ్ బుక్ అంటే ఇట్లా మోస్ట్ ఆఫ్ ద టైంలో ఆన్లైన్ క్లాసెస్కి, వర్క్ ఫ్రమ్ హోమ్కి సరిపోతుంది. సో దానివల్ల ఇంకొంచెం పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ క్రోమ్ బుక్ యొక్క ప్రైజెస్ కూడా తక్కువగా వచ్చి 20,000 లోపల కూడా క్రోమ్ బుక్స్ వచ్చే ఛాన్స్ ఉంది దీనివల్ల. సో మీరేమనుకుంటారు గైస్, కింద కామెంట్ చేయండి. క్రోమ్ బుక్స్ మీకు ఇష్టమా కాదా అనేసి. తర్వాత న్యూస్ చూసుకుంటే పబ్జీ నుంచి అన్నమాట. సో పబ్జీ న్యూస్ స్టేట్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వాళ్ళ ట్విట్టర్ పోస్ట్లో నేను అప్డేట్ అయితే ఏమొచ్చిందంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ట్విట్టర్ పోస్ట్ అయితే చేసారు. హలో సర్వైవర్స్, న్యూస్ స్టేట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ మొబైల్ ఫోకస్ ఎక్స్పీరియన్స్ అండ్ thought the transformation to a new state mobile. We are bringing this to the core. We are always appearing appreciate your support and please look out for upcoming content updates later this year అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసిర్రు గాయస్. ఇక్కడ కన్ఫర్మేషన్ చూసుకుంటే పబ్జీ ట్రాన్స్ఫర్మేషన్ టు న్యూ స్టేట్ మొబైల్ అనేసి అయితే పెట్టిరు. ట్విట్టర్ పేజ్ అవుతుందో నేమ్ కూడా చేంజ్ చేసేసారు. అండ్ రివార్డ్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ స్టార్టింగ్ February 10th. సీ యూ ఆన్ ద బ్యాటిల్ గ్రౌండ్ అనమాట. సో 2 పోస్టులు పక్కగా వచ్చేసినాయి అనమాట. సో February 10th ఒక రివార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోతాయి అనేసి ఒక అప్డేట్ వచ్చింది. సో న్యూస్ స్టేట్ ఏదైతే ఉందో ఇప్పుడు కింద మధ్యలో మొబైల్ అనేసి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, పిక్ మొబైల్ అని వచ్చింది కదా. అండ్ సో మేబీ డెస్క్టాప్లో కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి, అందుకే వాళ్ళు మొబైల్ అనేసి అయితే యాడ్ చేసిరు అన్నమాట. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అన్నమాట. మీరేమనుకుంటారు ఈ టెక్ న్యూస్ గురించి కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. నిజంగా నాకు సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది. అండ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి, రిప్లై నేను ట్రై చేస్తాను విత్ ఇన్ 1 డే. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.